మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. పాల సవియితడెరుగు పాల పవలించె గోపాలుడని మేమితని భజింపగా పాల సవియితడెరుగు పాల పవలించె గోపాలుడని మేమితని భజింపగా పాలు పడి తల్లి చనుబాలు సహితంబునే కాలమును బాపే నెక్కడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితడు సేవింతురా పుట్టింపదాని మరి పురుషోత్తముడని మాంచి పుట్టువసగిననుచు పూజింపగా పుట్టింపదాని మరి పురుషోత్తముడని మాంచి పుట్టువసగిననుచు పూజింపగా పట్టుకొని మము తెచ్చి బలిమి పుట్టువులెల్లా కట్టి పెట్టించే నెక్కడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితడు సేవింతురా. కర్మకర్తారుడని కడలేని పుణ్యములు కర్మ ఫలములు దమకు గైగొలుపగా కర్మకర్తారుడని కడలేని పుణ్యములు కర్మ ఫలములు దమకు గైగొలుపగా కర్మగతి తెచ్చి వెంకట విభుడు మా ఉభయ కర్మముల బాపే నెక్కడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితడు సేవింతురా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే
వినాయక చవితి ఎంతో వైభవపేతంగా పట్టణ పల్లె ప్రాంతాలలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి చిన్న పెద్ద అందరూ కూడా గంతులేస్తూ స్వామివారికి వందనములు, నివేదనలు, ఊరేగింపులు అద్భుతముగా సాగుతున్నటువంటి విధానము మానవులలో ఒక భక్తి భావన పెంపొందింపడానికి మహాత్ములు ఈ రూపమైనటువంటి అంశాలని ప్రవేశింపజేశారు. కాబట్టి పురాణ భాగాల్లో చూసినట్లయితే మన జీవన గతిని, జీవన మార్గాన్ని ఎత్తి చూపే విధానముగా ఉన్నటువంటివి ఈ కథాంశాలన్నీ కూడా. మన దాంట్లో చూస్తే కొంత సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. మనలాగానే వాళ్ళు కూడా ద్వేషాలు, మనలాగానే వాళ్ళకు కూడా కొట్లాట్లు, మనలాగానే పుట్టటాలు, మరణించటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, మరి వాళ్ళెట్లా దేవతలండి అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరి ప్రధానంగా కలిగే అవకాశం ఉంటుంది. చూసినట్లయితే పురాణ భాగాలలో మనలాగానే పుట్టడము, పెరగటము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, పిల్లలను కనటము, వాళ్ళ కోపతాపాలు, ఆవేశాలు, ఉద్వేగాలు, యుద్ధాలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా మనం పురాణ భాగాలలో చూస్తూ ఉంటాం. అవన్నీ చూసినప్పుడు సందేహం, ఏమిటబ్బా అసలు ఈ కథలేంటి, నాకు వాళ్ళకేమిటి తేడా ఏముంది ఎక్కడ, నేను పుట్టే వాళ్ళు పుట్టి, నేను పెరిగే వాళ్ళు పెరిగే, నేను పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకుని, నాకు పిల్లలు వాళ్ళకి పిల్లలు, నాకు ఇల్లు వాళ్ళకి ఇల్లు, ఈ సంసార విధానాలు ఇవన్నీ అనేటువంటి విషయం మీద ప్రధానం కలిగేటువంటి సందేహాలు లాంటివి ఉంటాయి. ఇప్పుడు నీలాగా, నీ ఆకారంలాగా, నీ మానవాకారంలాగా, నీకులాగా ఇక అవి చూపించకపోతే ఇంకెలా చూపించాల్సి ఉంటుంది చెప్పండి. మనకి మొత్తం స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహాలు ఉన్నాయనుకోండి, ఉన్నాయని చెప్పి అంటారు. కనుక స్థూల దేహంగా మనం స్థూల దేహ భావాన్ని పొందాం. స్థూల దేహ భావాన్ని పొంది ఉన్నాం కాబట్టి ఈ స్థూల దేహం యొక్క పరిధిలోనే ఇవన్నీ తిరగాల్సి ఉంటుంది. లేక సూక్ష్మ దేహ విధానాల్లో చెబుతారేమన్నా, ఏమన్నా సూక్ష్మ దేహానికి ఆకారమే లేదు. ఆకారమే లేనప్పుడు ఇంకా వాడికి పుట్టడం ఏంటి, పెరగడం ఏంటి సూక్ష్మ దేహాలకి. అందుచేత స్థూల దేహ పరిధిలోనే ఇవన్నీ నడపాల్సిన కథాంశాలు. కాబట్టి ఏంటంటే మనందరం కూడా స్థూల దేహం ధరించి విశ్వంలోకి వచ్చాం. ఒకవేళ మనం ఈ దేహాన్ని సాలించి సూక్ష్మదేహ విధానాలుగా ఉన్నట్లయితే అక్కడేమన్నా మన పురాణాలు సూక్ష్మదేహ సంబంధముగా ఉన్నటువంటి ఏమన్నా రచించి ఉండవచ్చు. అవి ఆడకు పోయాక చూసుకోవాలేక, అక్కడికి పోయాక అక్కడ కూడా జూమ్ పెట్టుకొని ఇక సూక్ష్మదేహాలతో ఉంటాం కాబట్టి అక్కడ మనము ఆ కథలు కూడా మరి సూక్ష్మదేహ సంబంధ విధాయకాలకు రాసి ఉంటే అవి మనం చర్చించుకునే అవకాశాలు ఉంటాయి అక్కడ ఏవి. కాబట్టి ప్రకారముగా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారికి ఆ స్థాయిలో ఉన్నటువంటి భావాలుగా అందిస్తేనే ఏదైనా మానవునికి ఒక సందేశం లాంటి యొక్క అంశాలు చేరే అవకాశాలు ఉంటాయి. అది కాబట్టి మరి దేవతల విషయం చూస్తే పురాణాల భాగాల్లో వాళ్ళకి కూడా మరి సామాన్య మానవుల యొక్క విధానాలుగా ఏవైతే సంసార జీవన విధానాలు ఉన్నాయో అవన్నీ మనకు అక్కడ కనబడతాయి. 18 పురాణాలు తీసుకోండి. ఈ 18 పురాణాలలో కూడా మీకు వచ్చే కథాంశాలన్నీ కూడా ఒక మానవుణ్ణి కేంద్రంగా చేసుకుని మానవ పరిధిని అందజేస్తూ మానవునికి ఒక దిశ నిర్దిశ వానికి ఒక మార్గాన్ని తెలపడానికి తన జీవన విధానాన్ని సజావుగా సాగింపజేసుకోవటానికి అందించేటువంటి కథలు అది. కాబట్టి కథలు అనేటువంటి వాటి విషయం చూసినట్లయితే ఇటు వ్యావహారికంగాను మనతో పాటు అనుబంధంగా నడిచే విధానం ఉంటుంది. రెండవది పారమార్థికముగా
జ్ఞానపరంగా తాత్విక పరంగా సాగేటువంటి అంశాలు ఉంటాయి. జ్ఞానపరంగా తాత్విక పరంగా సాగటం అని చెప్పానంటే ఎవరైతే జిజ్ఞాస కలిగి ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క శాస్త్ర భాగాలని అధ్యయనం చేస్తారో అలాంటి వారి కోణము అదనమాట. అది అంతరార్థ సంబంధమై ఉన్నటువంటి కథాంశాలు. ఎందుకంటే వారు మరి ఆ గురువులను ఆశ్రయించి గురువుల ద్వారా జిజ్ఞాస భావనతో తత్వజ్ఞానం అధ్యయనం చేసే విధానం వాళ్ళకు ఉన్నది. ఇది అందరికీ రాదు, ఏ కొద్ది మందికో వస్తుంది. కనుక గురుకులాశ్రమాలకు పోయి వాళ్ళ దగ్గర ఉండి కొద్ది కాలం వాళ్ళకి సేవలు అందించి వారి అనుగ్రహానికి పాత్రులై అక్కడ వాళ్ళకి ఈ తాత్విక వేద సంబంధమై ఉన్నటువంటి శాస్త్ర భాగాలని బోధించడం జరుగుతుంది. అక్కడికి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, ప్రకరణ గ్రంథాలు, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, వృత్తి ప్రభాకరము, వృత్తి చంద్రోదయం ఇత్యాది గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేసి ఉన్నటువంటి వాడి జీవన విధానం మారిపోయింది. అక్కడ కొంతవరకు మన దృక్పథంలో మార్పులు వచ్చాయి. ఇక వాని యొక్క చూపులు లోపలికి ప్రసరించాయి. ఈ విధముగా లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహ సంబంధమైన అంశాలు, కారణదేహ సంబంధమైన అంశాలు, ఈ దేహాలకు అతీతముగా ఉన్నటువంటి మహాకారణము, శుద్ధ బ్రహ్మము ఇత్యాదివన్నీ కూడా మీకు ఆ శాస్త్ర పరిధిలోకి ఎవరు ప్రవేశిస్తారో వాళ్లకు మాత్రమే అక్కడ మరి అభౌతికమై ఉన్నటువంటి యొక్క అంశములపై చర్చ జరిగేటువంటి అంశం ఉంటుంది. ఇలాగా మనం తాత్విక కోణములో ప్రయాణం చేసినటువంటి వాళ్ళమై తత్వ సంబంధమైన అధ్యయనం చేసి ఉంటే మాత్రం ఈ కథాంశములు చూసినప్పుడు ఏమిటి ప్రకారంగా ఉన్నాయి, వాళ్ళు పుట్టుక, వాళ్ళకి మరణములు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి సంసారం, వాళ్ళకి పెరుగుదల, వాళ్ళకి బాల్యవన వృద్ధాప్యాలు, ఈ విధముగా మనకి భావాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ తాత్విక కోణంలో ప్రవేశించినటువంటి వారు ఇక తాత్విక దృక్పథంలో వాళ్ళకి ఆ అంతరార్థాలుగా అందించారు కాబట్టి వాళ్ళు అవి చూసుకోవాల్సిన ఆవశ్యకత అక్కడ ఉంటుంది. అయితే బాహ్య కోణంలో చెప్పినటువంటి యొక్క అంశాలు పనికిరావా అని చెప్పనంటే లోకములో ప్రతి ఒక్కరూ కూడా బాహ్య దృక్పథం కలిగే జీవన విధానం కొనసాగించుకుంటూ ఉన్నారు. కాబట్టి జీవన విధానంలో మానవులు అనేకమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు, వ్యక్తులతో అనుబంధాలు, పెనుబంధాలు చాలా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలాగ జీవన విధానం కొనసాగించుకునేటువంటి యొక్క వాళ్లకు ఒక మంచి చెడు, ఏ మార్గంలో పోవాలి, ఏ మార్గంలో పోకూడదు, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు, ఎలాంటి వాళ్ళతో సంబంధాలు పెంపొందింపు చేసుకోవాలి, ఎవరితో సంబంధాలు తెగదింపులు చేసుకోవాలి, ఈ కుటుంబ విధానాలలో కూడా ఎవరు ఎట్లాగా ప్రవర్తించగలిగితే వాళ్ళు సుఖమయ జీవితం జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మీకు ఆ కథాంశాల్లో గోచరిస్తాయి. అసలు మీ కథే లేకపోతే ఏముంది ఇక్కడ నీకు ఎవడు బోధించేది? పూర్వకాలంలో పాఠ్య గ్రంథాలతో పాటు అప్పట్లో భీమన శతకాలు, భతృహరి శతకాలు, భాగవత పద్యాలు, సుమతి శతకాలు ఇవన్నీ కూడా అప్పుడు చెప్పేవాళ్ళు. ఏదో కొంతవరకు వాళ్ళకి ఆ శ్లోకాల ద్వారా విషయాలు అందాయి. అసలు మీ పురాణ భాగాలే లేకపోయినట్లయితే మీకు ఈనాడు ఏ పండగ లేదు, దీపావళి పండుగ లేదు, వినాయక చవితి పండుగ లేదు. ఈ విధంగా సంబరాలు కలిగి వినాయక స్వాములను పట్టుకొచ్చి వాళ్ళ గ్రహాల ముందు చక్కగా అలంకరింపజేసుకుని బ్రహ్మాండంగా నిలువెత్తి విగ్రహాలను పెట్టుకొని పిల్లకాయలందరూ కూడా ఎగరటము, ఏదో ఒక ఉత్సాహముగా, అదొక సంబరముగా అందరూ దేవుడు అని చెప్పిన భావనతో మెలగటము, ఇవన్నీ చూస్తే సాధారణ స్థాయిల్లో మానవులకు ఒక భక్తి అనేటువంటి యొక్క అంశం అలవరుతుంది. అసలు మీకు రూపమే లేకపోతే ఏం చేయాలి? అప్పుడేక
రాముని రూపం లేదు, కృష్ణుడి రూపం లేదు, విష్ణువు రూపం లేదు, శివుని రూపం లేదు, అమ్మవారి రూపం లేదు, అయ్యప్ప స్వామి రూపం లేదు, ఆంజనేయ స్వామి రూపం లేదు, అసలు ఏమి లేవు అనుకోండి. అప్పుడు నీ కథ ఏమిటి? నీ విధానాలు ఏమిటి? నీ జీవన గమనం ఏమిటి? నీకు ఆ వాస్తవాలు బోధించేది ఎవడు? మంచి చెట్లు బోధించేది ఎవరు? ఏ మార్గంలో పోవాలి, ఏ మార్గంలో పోకూడదు చెప్పేది వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా కొంచెం గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశాలు. ఏమి ఒకవేళ నీకేమైనా భగవద్గీత పట్ల ఉత్సుకత ఉన్నది, శ్లోకాలు చదివావు, బాగా అర్థం చేసుకున్నావు, అవన్నీ సంస్కృతంలో ఉన్నటువంటి యొక్క పదజాలాలు అవి అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టమైనటువంటి యొక్క సమస్య. భగవద్గీత చేతితో పట్టుకుంటే ఎవరు తెలుస్తుంది? అది శ్లోకం వస్తే రావచ్చు, ఆ శ్లోకాలు పోయే అవకాశం ఎట్లా ఉంటుంది? అవి కూడా ఇప్పి చెప్పేటువంటి వాళ్ళు కావాలి. అట్లనే ఉపనిషత్తులు అవి కూడా చాలా నిగూఢముగా ఉండేటువంటి యొక్క అంశాలు. ఓ పట్టాన్ని మనకేం అర్థమయ్యేటువంటి యొక్క స్థాయిలో అవి లేవు. వాటిలో కూడా చెప్పగలిగేటువంటి వాళ్ళు పోయి పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, శ్రద్ధ వహించాలి, ఓర్పు వహించాలి, వాళ్ళు చెప్పే విషయం శ్రద్ధగా వినాలి. ఇదంతా ఒక కోణం. ఈ కోణంలో పయనించి ఎవరు? జిజ్ఞాస ఉన్నవాడు, ముముక్షత్వం ఉన్నవాడు. ఏమా చెప్పారు కదా, మా ముముక్షత్వము అని చెప్పి అన్నారు కదా, నిత్యామృతి వస్తు వివేకము, ఇహ అమూత్ర ఫలాభాగ విరాగమత్వము, అశమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం అని చెప్పుకొస్తూ ఉన్నారు. ఇలాంటి యొక్క ఈ భావజాలం లోకంలో ఎంతమందిలో కలుగుతున్నటువంటి విధానము. ఆ కలిగిన వాడు మరి అక్కడ శ్రద్ధ వహించాలి, కూర్చోవాలి, ఓర్పుగా కూర్చోవాలి. ఆ చెప్పిన విషయం అర్థం కాదు, అర్థం చేసుకోవాలి. నిద్ర వస్తూ ఉంటుంది, తూగుతూ ఉంటాడు, అని తంటాలు పడుతూ ఉంటాడు. కనుక ఇలాంటి విధానాలు ఒక జిజ్ఞాస ఉన్నటువంటి వాడు పోయేటువంటి మార్గం అది. కనుక వాడికి 20 తత్వాల సూక్ష్మదేహ విధానము, స్థూల పంచీకరణ, సూక్ష్మ పంచీకరణ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కొనసాగేటువంటి విధానాలు దాంట్లో ఏర్పడతాయి. అది ఇలాంటి ఈ విధానము ఒక తాత్విక దృక్పథం కలిగి ప్రయాణం చేసేటువంటి వాడి విధానము. ఇలాగా ఉన్నటువంటి లోకంలో చాలా అరుదుగా ఉంటారు. 100కి 2 ఉంటారు. మిగతా మానవ సముదాయం అంతా కూడా సామాజిక జీవన విధానం చేస్తూ ఉన్నది. మరి సామాజిక జీవన విధానం కొనసాగించేటువంటి వాళ్లకు మంచి చెడుల గురించి, జీవన గమనం గురించి, జీవన పరమార్థాన్ని గురించి, జీవితం మంచిగా సుఖమయంగా జీవించడానికి గురించి ఇవన్నీ ఎట్లా సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఒక్కసారి పురాణ భాగాలు మొత్తం పక్కన పెట్టారని చెప్పానంటే మీకు ఏమున్నాయి ఇక్కడ? ఇంకా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఉంటాయి అంతే. ఈ భారతము, భాగవతము, రామాయణము, ఈ పురాణ భాగాలు మొత్తం కనుక తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నీకేముంది ఇంకా సొసైటీలో? ఇంకా కొంచెం మానవునికి కాస్త ఉల్లాసం కలిగజేసేది, సంతోషం కలగజేసేటువంటి జీవితాన్ని ఒక మంచిగా భావింపజేసేటువంటి మధ్య మధ్యలో పండుగలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదో కొంత వాళ్ళు నూతనత్వం గోచరిస్తూ ఉన్నది, ఒక ప్రకాశత్వం గోచరిస్తూ ఉన్నది. ఒక పండుగ వాతావరణంలో సంతోషం, ఆనందాలను పంచుకుంటూ 10 మందితో స్నేహం చేస్తూ 10 మంది బంధుత్వాలతో చక్కగా మెలుగుతూ ఒక వాతావరణం ఏర్పడుతున్నటువంటి యొక్క అంశం. ఇవన్నీ కూడా మీకు కథాంశములతో ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశాలే. ఇది భగవద్గీతలో పోతే, ఉపనిషత్తుల్లో పోతే, బ్రహ్మసూత్రాల్లో పోతే అక్కడ ఏమీ లేవు. అది కేవలం ఒక నిర్వికారమై, నిరాకారమై, స్వప్రకాశమై, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క అంశం యొక్క కోణములో ప్రయాణం చేసేటువంటి భాగాలవి. అవి అర్థం చేసుకోవాలని చెప్పనంటే జిజ్ఞాస చాలా దానికి ఉన్నటువంటి ఒక విధానం అనేటువంటి వాటికి ముఖ్యంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. గమనించుకోవాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే మనం ఒక కోణంలో పెరుగుతాం. మన యొక్క దృక్పథంలో ఒక విధానంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మాలాగా రావే, మాలాగా లేవే, మేము భావించే విధానంగా లేవే అని అనుకున్నట్లయితే ఇక మన యొక్క స్థాయి లేకుండా సామాన్య స్థాయిలో జీవించేవాడు వాడి గతి ఏం కావాలి? ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు, 10th క్లాస్లో పాస్ అయ్యావు, పైకి వెళ్ళిపోయావు, ఇంజనీరు, డాక్టర్ ఏదో అక్కడ కోర్సులోకి వెళ్ళిపోయావు, నీ పరిస్థితి పర్వాలేదు. కానీ బలపం పట్టుకున్నాడు వాడు, పలక పట్టుకున్నాడు, ఇప్పుడే దాంట్లో 6 అడుగులు పెట్టాడు. వాడి పరిస్థితి ఏమిటి? పలక పక్కన మారావు, బలపం పక్కన మారేసావు. వాడికి యొక్క చిన్న క్లాసులు పుస్తకాలు తీసేసావు. వాడికి
ఇక్కడ పరిస్థితి ఏం కావాలి? కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో ప్రైమరీ స్కూల్ ఉన్నాయి, హై స్కూల్ ఉన్నది, కాలేజ్ ఉన్నది. ఎవరి యొక్క స్థాయిల్లో వాళ్ళకి చెప్పినప్పుడే వాడు మెల్లమెల్లగా హై స్కూల్ నుంచి కాలేజీ స్థాయిలకి, ఎక్కడి నుంచి పిహెచ్డి స్థాయిలకి ఎదిగే అవకాశం అనేది ఏర్పడుతుంది. నేను ఎదిగాను కాబట్టి కింద అవసరం లేదని చెప్పి అనుకున్నట్లయితే ఇవన్నీ కొంత మనం గమనించుకొని మాట్లాడుకోవాల్సిన అంశాలు. ఓరో కొట్టి పారేసి పక్కన పారేసామని చెప్పానంటే రేపు మీ బిడ్డకేం బోధిస్తావు? ఇవన్నీ కథలు, దాంట్లో మాలాగానే పుట్టారు, మాలాగానే పెరిగారు, మాలాగానే వాళ్ళు జీవించారు, మాలాగా ఆకలి తప్పులు ఉన్నాయి, మాలాగా వాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ఇదంతా కనుక చూసి ఓ తాత్విక కోణంలో చూసి పక్కన పారేసావు అనుకో, రేపు మీ బిడ్డకేం బోధిస్తావు? కాబట్టి వాడు కూడా ఎదిగేటువంటి వయసు కాబట్టి కొంత ఆ యొక్క భాగాలు అధ్యయనం చేసినప్పుడు మెల్లమెల్లగా వాడిలో ఒక భక్తి భావన పుడకరిస్తుంది. ఒక జీవన సరళి, జీవన గమనం వాళ్ళలో కూడా చక్కగా రూపుదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. వాడు మానవతా విలువలతో చక్కగా బతికే అవకాశం ఏర్పడుతుంది. అలా ఎదిగిన తర్వాత ఆ తర్వాత కాలంలో వాడిలో కొంచెం ఇంకా జిజ్ఞాస పెరిగినట్లయితే వాడు తాత్విక కోణంలో ప్రవేశిస్తాడు, తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేస్తాడు. అక్కడి నుంచి ఇక మరి యమనియమాది షట్క సంపత్తి అష్టసిద్ధులు అష్టాంగ మార్గ ప్రధానాలుగా ప్రయాణం చేసే అవకాశాలు లాంటివి ఉంటాయి. అందుచేత మనం మన మన దృక్పథంలో మన కోణంలో మనం చూసుకున్నామని చెప్పానంటే ఈ పక్కవాడేం కావాలేక వాడు గతి అదో గతి అయిపోతుంది చివరికి. ఒకవేళ మనం ఏమన్నా మరి పూర్ణత్వాన్ని పొంది ఉన్నామని చెప్పండి, ఏడ పెరిగా మనం, ఎక్కడ శాస్త్రం పూర్వంగా అర్థమైంది మనకి కనుక మనకు కూడా జీవన విధానం ఉన్నది, మనకి సంసారం ఉన్నది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఎదుగుదల ఉన్నది. కాబట్టి ప్రకారముగా నడిచేటువంటి జీవన సరళి జీవన గమనములో ఇవన్నీ కూడా చక్కగా మనకి ఒక మంచిని ప్రబోధింపజేసేవిగా, ఇట్లా పోండి, అట్లా పోమాకండి, ఇట్లా చేయండి, అట్లా చేయమాకండి, ఇలాగా బతుకు అలాగా బతకమాక అనే కదా చెప్పేటువంటివి. కౌరవుల్లా బతకమాకండి అని చెప్పాను కదా, పాండవుల్లాగా బతకండి అని చెప్పని. కాబట్టి కౌరవుల్లాగా బతకమాకండి, పాండవుల్లాగా బతకండి అని చెప్పానంటే వాడికి మన భారతం అర్థం కావాలిగా, భారతం అధ్యయనం చేయాలిగా. వాడికి ఏం తెలుసు? అధ్యయనం చేయకపోతే ఆ భారతంలో ఎలాంటి యొక్క పాత్రలు ఉన్నాయో, ఆ పాత్రలకు ఎలాంటి మరి ఆ యొక్క మంచి చెడుల యొక్క సంబంధ అంశాలు ఉన్నాయో అవన్నీ చదివినప్పుడే వానికి స్థూలముగా అర్థమవుతాయి. జీవన సరళి అర్థం అవుతుంది, జీవన గమనం అర్థం అవుతుంది. ఎట్లా ప్రవర్తించాలో, ఎట్లా ప్రవర్తించకూడదో, ఎట్లా జీవించాలో, ఎట్లా జీవించకూడదో అనేటువంటి భాగాల మీద నడిచేటువంటి ఈ కథాంశాలన్నీ కూడా. కాబట్టి అందుచేత మన దృక్పథము గౌరవించేటువంటి విధానంగా ఉండాలి, గౌరవించే విధానంగా ఉండాలి. ఆ గౌరవించినప్పుడు ఎదిగేటువంటి వయసు గల వాళ్ళకేవి ఉపకరించేటువంటివిగా ఉంటాయి. ఎదిగి ఉన్నటువంటి వానికి తర్వాత అక్కడి నుంచి దాంట్లో ఉన్న పారమార్థిక అంశాలని దర్శించుకునేటువంటి కోణం ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి అంశము. ఎందుకంటే మనకి గతంలో కూడా కొంతమందిలో ఏమిటి ఇవన్నీ కూడా మనలాగా పుడతారు, మనలాగా పెరుగుతారు, మనలాగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మనలాగానే వాళ్ళకి సుఖ దుఃఖాలు, మనలాగానే వాళ్ళ కొట్లాటలు, రాగద్వేషాలు, అసూయలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్లా దేవతలు అవుతారు అని చెప్పని కాదు. అవన్నీ గ్రహించుకుంటేనే నువ్వు జీవన విధానం మార్చుకుంటేనే నువ్వు దేవత అవుతావు. అప్పుడు నీ మానవత్వపు విధానం నుంచి ఆ దేవతా స్థాయి వరకు నిన్ను తీసుకుపోవటానికి ప్రయత్నంలోని భాగాలే ఈ పురాణాలలో వచ్చేటువంటి అంశములుగా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. కనుక ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో బోధిస్తాయి. కనుక ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్థాయిలో మహాత్ములు కూడా అందించారు. అక్కట్లా మన జీవన గమనాన్ని చక్కగా మార్పులు చేసుకుంటూ ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుందని చెప్పని పురాణ భాగాలను కూడా మనం గౌరవించాల్సిన విధానం ఉంటుంది. వాటిల్లో ఉన్న అంశాలను మనం తీసుకుని జీవితంలో అనుగమనం చేసుకుంటూ మన జీవన సరళి పెంపొందింపజేసుకుంటూ ఉన్నతమై ఉన్నటువంటి స్థాయిల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సతిగతనమేను సాలించి పార్వతిగా మరు జన్మ ధరించి
సతిగా తన మేను సాలించి పార్వతిగా మరు జన్మ ధరించి పరమేశునికై తపించి ఆ హరమేను సగమై అవధరించిన శ్రీ గౌరియే శివుని శిరమందు ఏకంగా చిందులు వేసిన శ్రీ గౌరియే. ఆ ప్రకారముగా పరమేశ్వరుడు మహా ఉగ్రరూపుడై తన సతి దూరము కావటంతో ఆ దుఃఖములో ఉన్నటువంటి పరమశివుడు ఒక దక్షయజ్ఞ ధ్వంసం చేసిందాక ఆయన ఊరుకోలే. అదంతా అయిపోయిన తర్వాత ఆయన కూడా ప్రసన్నుడయ్యాడు. ఇంకా విష్ణువు బ్రహ్మాదులు కూడా ఆయన్ని అనునయించారు, శాంతింపజేశారు. స్వామి శాంతించండి, శాంతించండి. ఎందుకంటే ఆవేశాలైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరికైనా ఉంటాయి. శ్రీ మహావిష్ణువు కూడా ఆవేశాలు కూడా సందర్భం వస్తే చంపేస్తా అని చెప్పిన అంటాడు. ఆయనకి నరసింహ అవతారం ఎత్తితే ఉగ్రాకారమై విజృంభించాడు. అట్లా శ్రీమన్నారాయణుడు కూడా సందర్భాలు వచ్చినప్పుడు ఆయన కూడా విజృంభిస్తాడు. మహాకోపం ఆయనకు కూడా వస్తుంది. ఆ ప్రకారంగా చూస్తే దేవతలు మనం కూడా పక్క వాళ్ళు ఎవరిని ఆవేశపడుతూ ఉంటే శాంతించవయ్యా, ఎందుకొరికి ఆవేశపడతావు అని మనం చెబుతూ ఉంటాం. మనకు రాదు ఆవేశం. మనకు ఆవేశం వచ్చినప్పుడు పక్క వాళ్ళు చెబుతాడు, నాకు చెప్పేవా కదా నువ్వు ఆవేశం వచ్చినప్పుడు శాంతించమని చెప్పని, నువ్వు శాంతించు. ఇలాగా సందర్భాలు జీవితంలో వస్తూ ఉంటాయి. భార్య విషయంలో, బిడ్డల విషయంలో, సంపదల విషయంలో, వ్యాపార విషయాల్లో. ఆ ప్రకారంగా ఒక ఉద్వేగాలు లాంటివి వస్తూ ఉంటాయి. కనుక మహాదేవుడు అంతటే మహానుభావుడికే ఆ ఉద్వేగం రావటం అనేది చూసినప్పుడు ఇక సామాన్య మానవుల విషయం చెప్పేదేముంది ఇంకా. కనుక వచ్చినప్పుడు మరి శాంతత కలిగి మళ్ళా సామాన్య స్థాయిలో జీవించాల్సిన పరిస్థితి. అట్లా పరమశివుడు కూడా శాంతించి అనునయించి వాళ్ళని క్షమించి మళ్ళా వాడిని బతికించి ఆశీర్వదించి, నాయన మంచిగా బతకరా, నువ్వు వైరం పెట్టుకోమాకరా అని చెప్పాను. మళ్ళా సకాదిద్దిన విధానం. ఇవన్నీ మన జీవితంలో తొనికెసలాటలు, మనకు వచ్చేటువంటి ఉడుదుడుకులు, ఇవన్నీ మనం జీవితాన్ని చూసుకుంటూ ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఇక మహాదేవుడు కూడా అక్కడి నుంచి బయలుదేరి తన తపోభూములకు చక్కగా వెళ్ళిపోయాడు. ఇక ఇంకేముందంటే ఆయన ఉందే తపోభూమి, నిరంతరముగా ప్రశాంతముగా ఆనందకరముగా ఆనందకర జీవన విధానములో తప చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి స్వామివారు. ఆయనకే పెద్దగా వ్యవహారాలే ఉండవు స్వామివారికి. శ్రీ మహావిష్ణువులాగా అవతరించడం, నరసింహావతారం, వామనావతారం, కుక్కుటావతారం, అక్కడి నుంచి మళ్ళా అనేక అవతారాలు స్వామివారికి. కూర్మావతారం, మత్స్యావతారం, పరశురామావతారం, ఇవన్నీ కూడా ఆయన గారికి. ఎందుకంటే విశ్వరక్షకుడు కాబట్టి విశ్వాన్ని చక్కగా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక, ఆయన పోషణకర్త కనుక మరి లోకాలను ఎప్పుడు గమనిస్తూ ఆయన కార్యం ఆయన చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. అది శ్రీమన్నారాయణుని కర్తవ్యమై ఉన్నటువంటి విధానము. ఇక బ్రహ్మదేవుల వారి విషయం ఏంటంటే, ఇక సకల జీవుల్ని పుట్టించుకుంటూ పోవడం ఆయనకున్నటువంటి డ్యూటీ. అది ఎవరెవరు ఏ కర్మలు చేశారో ఆ కర్మలు హెచ్చించి వాళ్ళకు కర్మ తగిన జన్మలను ప్రసాదించే విధానముగా వాళ్లకు ఆ జీవన గమనం మళ్ళా సృష్టి వ్యవహారాలలో పడిపోయే విధానాలుగా చేయటం బ్రహ్మదేవుని ఒక కార్య విధానముగా ఆయనకున్నది. ఇక మహాదేవుని విషయం వస్తే ఆయన వరకు వేరు. సమస్త లోకాలు లయింపజేయటం, చక్కగా ఆయన ధ్యానంలో కూర్చోవటం, అంతవరకే. ఆయన ఒక్కటే పని, లయకర్త అన్నారు. సృష్టికర్త, పోషణకర్త, లయకర్త, త్రిమూర్తులుగా మనకి చెప్పే విధానం కాబట్టి
ఇక ఆ పరమశివుడు తన నివాసములో ప్రశాంతముగా ధ్యానం చేసుకుంటూ బ్రహ్మనిష్ట గరిష్ఠుడై ఉన్నటువంటి విధానం. ఏ యొక్క తనువు చాలించి మరి అమ్మవారు ప్రయాణం చేసిందో తిరిగి మరలా ఆ యొక్క పరమశివుణ్ణే చేరుకోవాలనేటువంటి సంకల్పం మనసు లోపల ప్రగాఢముగా ఉండటం కారణముగా ఆమె వల్ల తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. పర్వతరాజ పుత్రికగా ఆమె అవతరించినటువంటి విధానం హైమవతి అనే పేరుగాంచినటువంటిది. హిమవంతుని పుత్రిక కాబట్టి హైమవతి అని చెప్పని, పర్వతరాజ పుత్రిక కాబట్టి పార్వతి అనేటువంటి పేర్లుగా ఆ ప్రకారంగా ఆమె ఆ యొక్క వంశంలో జగన్మాత జనించి మరి క్రమంగా ప్రవర్ధమానమై పెరుగుతూ ఉండగా ఆమె యందు పరమశివుని పట్ల భక్తి భావన అవ్యాజముగా ఏర్పడినటువంటి విధానం. చిన్నప్పటి నుంచే ఆమెకు పరమశివుని పట్ల భక్తి భావన, ఆయననే చేరుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం, ప్రగాఢమై ఉన్నటువంటి వాంఛ, ఇవన్నీ చూసినప్పుడు గత జన్మలలో ఉన్నటువంటి వాంఛలు తిరిగి మరలా ఇక్కడ ఈ దేహంలో ప్రవేశించినప్పుడు అదే ప్రకారంగా కొనసాగుతాయనేటువంటిది ఒక ఉదాహరణ మనకి. గతంలో ఈ అంశాన్ని గురించి కూడా మనం బాహాటముగా చెప్పుకోవటం జరిగింది. మరి ఆ ప్రకారముగా పర్వతరాజ పుత్రికగా, హిమవంతుని పుత్రికగా, హైమవతిగా ఆవిర్భావం పొందినటువంటి యొక్క ఆమె సకల లావణ్య శోభితమై ఉన్నటువంటి సుందర స్వరూపినిగా అమ్మవారు పెరిగి పెద్దదై పరమశివుని యందే పూర్ణమైనటువంటి యొక్క మనస్సు కలిగి ఆయన్నే చేరుకోవాలి, ఆయనకే చెందాలి, ఆయనే పతిగా పొందాలి, ఆయన్నే పతిగా పొందాలనేటువంటి యొక్క భావనగా ఆమె మనస్సులో ప్రగాఢంగా ఏర్పడింది. అయితే పరమశివుడు మాత్రం ఇక ఈ వైపుకి కన్ను ఎత్తి కూడా చూసేటువంటి పరిస్థితిగా ఆయన లేదు. ఎందుకంటే వైరాగ్యమూర్తై ధ్యానములో నిమగ్నుడై బ్రహ్మతత్వావలోకనం చేసుకుంటూ ఇకగా ధ్యానములో నిమగ్నుడై ఉన్నాడు. కాబట్టి ఈమె గారి సంకల్పం నెరవేరాలని చెప్పి అన్నట్లయితే అంత తేలిగ్గా ఇక్కడ లేదు. ఈ యొక్క అవతారములో గతములో దక్ష ప్రజాపతి పుత్రికగా సతీదేవిగా ఉన్నప్పుడు పరమశివుని పట్ల మనస్సును పెంపొందింపజేసుకోవడం కారణముగా, ఆయన్నే వరించే విధానముగా, ఆయన యందే తన మనస్సును లగ్నం చేసి ఉన్న విధానములో పరమశివుడు ఆ విషయాన్ని గమనించి ఆయనే స్వయముగా స్వయంవరానికి ఏతించి మరి ఆమెను చేపట్టినటువంటి యొక్క అంశముగా మనకి కనబడుతుంది. ఏది సతీదేవి యొక్క జీవన విధానములో. కానీ ఇక్కడ మాత్రం పరమశివుడి యొక్క పూర్తికి విముఖుడై ఈ సంసార లంపట అనేటువంటి యొక్క అంశంలో ప్రవేశించేటువంటి ఆలోచన లేకుండగా కేవలం నిరాకార పరబ్రహ్మతత్వాన్ని మాత్రమే అవలోకన చేస్తూ ఆ తత్వమునందే లయిస్తూ తత్వము యొక్క ఆనందాన్ని ఆనందిస్తూ ఉన్నటువంటి విధానం. మరి అమ్మవారు పర్వతరాజ పుత్రిక పరమశివుని చేరుకోవాలి అనేటువంటి ఆ వాంఛ నెరవేరటము అనేటువంటి యొక్క విషయం ఈనాడు చూస్తే చాలా క్రిటికల్గా, చాలా సమస్యాత్మకముగా ఆమెకు ఉన్నది. ఇక ఆయన ఏదే విధంగా అయినా తపస్సు ద్వారా అయినా కానీ ఆయన మనసును మెప్పించి ఆయన చెంత చేరుకోవాలి అనేటువంటి యొక్క భావం ఆమెలో కలిగి ఇక తపోభూములకు పర్వతరాజ పుత్రిక హైమవతి బయలుదేరింది. అలాగా బయలుదేరినప్పుడు తన తల్లి మేనక ఓసి మా అందట. ఓసి మా అంటే పోమాక, నువ్వు సుకుమారివి, సుందరాంగివి, సుకుమారివి, అరణ్యాలలో జీవించలేవు, తపస్సు చేయలేవు, తపస్సు చేయగలిగే విధానం నీకు తెలియదు, చేయగలిగే శక్తి నీకు లేదు, నువ్వు సుకుమారివి అనే విధానాలుగా ఆమె వారించింది. పోమాక అని ఓసి మా అంటే పోమాక అని అర్థం.
అదే ఆమెకు ఉమా అనేటువంటి నామకరణంగా వచ్చింది. ఓసి మా అన్న పదమే ఉమా అనేటువంటి పదముగా ఆమె గారికి ఏర్పడింది. తల్లి ఎంత చెప్పినా కానీ మరి ఆమె మనస్సు ఆయన యందు లగ్నమై ఉన్నది కాబట్టి ఆయన్నే చేరుకోవాలనేటువంటి యొక్క ప్రగాఢమై ఉన్నటువంటి ఆ వాంఛ బాగా పెరిగిపోవటం కారణముగా ఎట్లయినా ఆయన్ని మనసును మెప్పించాలి, తపస్సు ద్వారా ఆయనని సాధించాలి అనేటువంటి యొక్క భావనగా బయలుదేరింది. అప్పట్లో తపస్సు అనేటువంటిది మనకి కృత త్రేత యుగాలలో మీకు తపస్సు అనేది ఎక్కువగా కనబడుతుంది. ధ్యానము తపస్సు ఎక్కువ కనబడుతుంది. ద్వాపర యుగం అంశాలకు వచ్చినప్పుడు అక్కడ కొంచెం మళ్ళా విగ్రహారాధన, వ్యక్తి పూజలు ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. కాబట్టి ప్రకారముగా తపస్సు ద్వారా ఏదైనా సాధించేటువంటి విధాయకాలుగా ఆ కాలంలో ఎక్కువగా తపస్సు చేసే విధానం ఉంటుంది. పరమశివుణ్ణి ఉద్దేశించి ఆమె గారు తపస్సు ఆరంభం చేసింది. ఎంతకాలం చేసినా కానీ ఆ మహానుభావుని మనస్సు ఈ వైపుకు తిరగలేదు. ఆ ప్రకారముగా మరి ఆహారాన్ని వర్జించి పండ్లే ఆహారముగా తీసుకుంటూ కొంతకాలం చేసింది. ఆ పండ్లు కూడా ఆపేసి పత్రములే ఆహారముగా తీసుకుని ఆకులు పత్రములే ఆహారముగా తీసుకుని తపస్సు చేయటం అనేటువంటిది కొనసాగించింది. కొద్ది కాలం అయిన తర్వాత ఇక పత్రములు కూడా ఆహారముగా తీసుకోవటం ఆమె మానేసింది. అందువల్ల ఆమెకు మరొక పేరు ఏర్పడింది, అపర్ణ అనే పేరు. పర్ణ అంటే ఆకు, అపర్ణ అంటే ఆకులు కూడా ఆహారముగా తీసుకోవటం మానేసింది కాబట్టి అపర్ణ అన్నారు అమ్మవారికి పేరు. ఆ తర్వాత జలము, దాన్నే జలభక్షణం చేస్తూ వాయు భక్షణం చేస్తూ తపస్సు కొనసాగించిన విధానం గమనించినట్లయితే సతీదేవిగా ఉన్నప్పుడు ఇంత శ్రమపడలా ఆమె గారు. కేవలం మనస్సులో స్వామివారిని నిలబెట్టుకున్నది. ఆయన్నే పొందాలని చెప్పనే భావనతో తలంచింది, భక్తి భావంతో ప్రార్థించింది. ఆ పరమశివుడు తనకు తానుగా కదిలి వచ్చి ఆమెను చేపట్టాడు. ఇక్కడ చాలా సులభముగా ఉన్నటువంటి అంశం అక్కడ. ఇక్కడ చూస్తే ఈమె గారికి ఇక్కడ చాలా ప్రయత్నం చేయాల్సినటువంటి యొక్క విధానం. ఎందుకంటే ఆయన మనస్సు చాలా మరి బాధపడ్డటువంటి పరిస్థితి. ఇక మనకి లంపట వద్దు, సంసారం వద్దు అనేటువంటి విధాయకాలుగా దూరంగా తపస్సు విధానముగా పోయినటువంటి విధానం కాబట్టి ఇక ఆయన ఈ వైపుకి తిరిగి చూస్తానికి కూడా ఆయన మనస్సులో ఎలాంటి భావం కలగని విధానము. అయితే మరొక అంశం ఏంటంటే ఇది తారకాసురుడు దేవతలను అందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. వాడు ఎందువల్లంటే వరాన్ని పొందాడు. ఏమిటా వరము అని చెప్పారంటే శివ అంశతో పుట్టినటువంటి వాడి చేతుల్లో తప్ప ఎవరి చేతులలో కూడా నాకు మరణం అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి బ్రహ్మ ద్వారా వరాన్ని పొందాడు. ఇది ఒక ప్రగాఢమై ఉన్న అంశం. ఇది దేవతలకు పెద్ద సమస్యగా మారింది. వాడిని జయించాలంటే శ్రీమన్నారాయణుడు విష్ణువుకు కూడా సాధ్యం కాదు, వరం ఇచ్చిన బ్రహ్మదేవునికే సాధ్యం కాదు. అట్లయిపోయింది అన్నమాట. అందువల్ల ఇక అందరినీ అన్ని లోకాల మీదగా పోవడం, అందరినీ బాధించడం, వేధించడం, హింసించడం, పట్టు కొట్టడం చేస్తూ ఉన్నాడు. ఏమిటండి కథలన్నీ ఇట్లా ఉంటాయి? వాడు వరం పొందడం ఏమిటి, విష్ణువుని అందరు బాధటం ఏంటి, అందరు కొట్టడం ఏంటి, వాళ్ళు బాధపడటం ఏంటి, వాళ్ళకి దుఃఖాలు కలగటం ఏంటి, ఇవి మనకు కలిగే సందేహాలు. ఎందుకంటే కథలన్నీ కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఎలాంటి భావాలతో ఉన్నామో, ఏ కోణంలో ఉన్నామో ఆ కోణంలో నీకు అందిస్తేనే నీకు చక్కటి ఒక సందేశాత్మకంగా వస్తాయే తప్ప అసలు వాళ్ళ స్థాయిలో నీకు అందిస్తే నీకెట్లా వస్తాయి కథాంశాలు? కాబట్టి నీ జీవన గమనానికి అనుగుణ్యముగా అవి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే తారకాసురుడు వాడు చేసేటువంటి ఈ మారణ హోమం, వాడు చేసేటువంటి అకృత్యాలు, వాడు చేసే దుర్మార్గ విధాయకాలు శ్రీ మహావిష్ణువు సహితముగా అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. ఇక అందరూ కూడా పూనుకున్నారు. ఏమని చెప్పానంటే వీడి పీడ పోవాలని చెప్పానంటే పరమశివుడు ఎట్లయినా ఆయన మరి ఒక స్త్రీని చేపట్టాలి.
పోనీ ఒకవేళ ఆయనకి ఏమన్నా తీసుకెళ్ళి ఒక అమ్మాయిని కట్టబెడదామా అని చెప్పానంటే ఆయన ఒప్పుకోడుగా, ఒప్పుకునే పరిస్థితిగా లేదు. ఆయన తగినటువంటి యొక్క వధువు మాత్రమే తీసుకుపోవాలి తప్ప ఎవరినో పట్టుకుపోయి వివాహం చేస్తాం, ఆమెతో కాపురం చేయవయా, ఒక బిడ్డను కనవయ్యా, వాడి ద్వారా మాకు వీడి పీడ పోతుంది, తారకాసురుడి పీడ పోతుంది అని చెప్పానంటే ఆయన అంత తేలిగ్గా అక్కడ లేడు. ఆయన దానికి సమ్మతించే విధానంగా కాదు. కనుక ఆయనకు తగినటువంటి యొక్క విధానం ఎవరని చెప్పానంటే ఈ సతీదేవి తిరిగి మరల పర్వతరాజు పుత్రికగా, హైమవతిగా, హిమవంతుని పుత్రికగా, ఉమగా వచ్చింది. కాబట్టి ఆమెనే ఆయన దగ్గరికి చేర్చి ఎట్లయినా సరే ముడి వేసే ప్రయత్నం చేస్తే తప్ప మన కష్టాలు పావురా అని చెప్పేసి అని వీళ్ళందరి ప్రయత్నం అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ తారకాసురుడు కనుక వరం కోరి ఉండకపోయినట్లయితే, ఈ దేవతలకు ఆ బాధ కలిగి ఉండకపోయినట్లయితే, ఇక్కడ పార్వతి ఈ ఉమా పరిస్థితి కొంచెం ఇబ్బందికరం అయిపోయేది. ఎందుకంటే ఆయన కదిలే పరిస్థితిగా లేదు. నాకు వద్దనుకున్నాడు, ఈ సంసారం వద్దు, ఈ అవకాశం. ఒకసారి వచ్చాను, చేయబట్టాను, కాదని చెప్పి వెళ్ళిపోయావు, ఇంకా నేను వచ్చేది ఏముంది, ఇంకా అసలు అప్పుడే నేను వచ్చావును కాదు, నా పరిస్థితి వేరు. నేను మహాదేవుణ్ణి, కైలాసం మీద ఉండేటువంటి వాడిని, తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. కనుక నాకు ఇలాంటి యొక్క అంశాలు నాకు లేవు. కానీ నీ మనసులో ఉన్నటువంటి యొక్క భావాన్ని గుర్తించే నేను వచ్చాననేటువంటి భావన పరమశివుడు. ఇప్పుడు ఏమైపోయింది, కాదని వెళ్ళిపోయావు కాబట్టి ఇంకా దాని మీద నాకు మనసు లేదు, తపస్సులో ఉండిపోతా అని చెప్పేసి అని ఆయన గారు పూర్తిగా దాని నిమగ్నం అయిపోయాడు. అందుచేత ఈమె గారు ఇక్కడిక మరి ఉపవాసాలు ఉంటా ఉన్నది, ఆకులు తింటా ఉన్నది, నీళ్ళు తాగుతూ ఉన్నది, వాయుభక్షణ చేస్తూ ఉన్నది, తపస్సు చేస్తూ ఉన్నది, ఏవేవో చేస్తూ ఉన్నది. ఏమి చేసినా కానీ కాదనుకొని వెనక్కి వెళ్ళిపోయినటువంటి యొక్క మహాదేవుడిగా మళ్ళా తిరిగి రావటం అనేటువంటి యొక్క విషయంలో మరి సందేహాస్పద విషయమే అది. దానికి ఏంటంటే ఈ మరి పార్వతి చేసేటువంటి ఈ ప్రయత్నానికి దేవతల సహకారం ఇక్కడ తోడైందనమాట. దేవతల సహకారం ఏమిటని చెప్పనంటే మరి వీళ్ళకున్నటువంటి యొక్క ఈ బాధ భావాలని చెప్పనంటే మరి ఆయన ద్వారా సంతతి కలిగే విధానం రావాలి. అది రావాలని చెప్పనంటే ఈమెను చేపట్టితే తప్ప మరి మన సంకల్పం నెరవేరే అవకాశం లేదు, మన బాధలు పోయే అవకాశం లేదు అనేటువంటి విధానములో మరొక ప్రక్క ఇక దేవతల ప్రయత్నాలు కూడా తోడయ్యాయి ఈ పర్వతరాజ పుత్రికకు. ఎట్లయినా ఈమెను ఆయన చెంతకు చేర్చాలి, చేరిస్తేనే దానివల్ల కలిగేటువంటి సంతతి వల్ల ఈ తారకాసురుడు వధింపబడే అవకాశం ఉంటుంది, మనకు ఈ బాధలు తొలగే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి అని ఇక ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇక దేవతలు కూడా వెనకాల ఉండి తమ సహాయ సహకారాలని అందించడం చేస్తూ ఉన్నారు. ఎక్కడో కూర్చొని తపస్సు చేయటం కంటే ఈ తపస్సు ఏదో స్వామివారి సన్నిధిలోనే చేస్తే పోతుంది, ఆమెకు మెప్పుగా ఏదన్నా ఆయన పరిచర్యలు చేస్తే పోతుంది అన్నటువంటి భావనగా ఆమె గారు కూడా పరమశివుడు ఉన్నటువంటి ప్రదేశానికి కదిలి రావటం, ఆ ప్రదేశాల్లోనే ఆమె గారు ఉండి చక్కగా తపస్సు ఆమె కూడా కొనసాగించుకోవటం, ఆయన పరిచర్యలుగా ఆ సన్నిధిలో కొన్ని విధాయకాలుగా చేస్తూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇక దేవతలకు కూడా కొంత అది అనుకూల వాతావరణం ఏర్పడింది. దాంతో దేవేంద్రుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ మన్మధుడు తన మన్మథ బాణాలతో పరమశివుని యందు ఒక కోరిక పుట్టించాలి, వాంఛ కలిగింపజేయాలి, ఆమె యందు ప్రేమ పుట్టింపజేయాలి అనేటువంటి విధానంగా ఇక వాడు కూడా ఆ కార్యానికి పూనుకున్నాడు. ఇది ప్రమాదంతో చేరి ఉన్నటువంటి యొక్క అంశమే. పరమశివునికి తెలిసిందా అంటే బతికి బట్టగట్టే అవకాశాలు లేవేక. మహాదేవునితో వైరం సామాన్య విషయం చెప్పండి. అందువల్ల మరి మన్మధుడు కాక ఇంకెవరో కూడా ఆ కార్యం చేయగలిగే అవకాశాలు లేవు. కాబట్టి దేవేంద్రుడు దేవతల యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క మరి ఆజ్ఞతో ఈ మన్మధుడు కూడా బయలుదేరి ఎట్లయినా సరే పరమశివుని యందు
ఒక మానసికమై ఉన్నటువంటి యొక్క ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని తిరిగి మరలా యథావిధిగా ప్రకృతి వైపుకు మళ్లించాలనే మనస్సుని నివృత్తి మార్గంలో ప్రయాణించి, అంతర్ముఖముగా ప్రయాణించి, ఆత్మతత్వావలోకనం చేస్తున్నటువంటి యొక్క మనస్సుని తిప్పి మళ్ళా బాహ్యం వైపుకు లాగాలి. బాహ్యములో ఉన్నటువంటి విషయాల వైపుకు లాగాలి. ఆమె ఏందో ఆ మనసు ప్రసరింపజేయించాలి. ఇది వాళ్ళ యొక్క ఆలోచన అన్నమాట. దాన్ని అనుసరించి ఆమె కూడా సన్నిధిలో ఉండి సేవలు చేస్తూ ఉండటంతో ఈ మన్మధుడు కూడా తన బాణం సంధించి పరమశివునికి కొట్టాడు ఆ పాన్ని. ఆ కొట్టడంతో పరమశివుడికి లోపల మనసు లోపల కొంచెం ఏదో కదలికలు ఏర్పడ్డాయి. ఆ కదలికలతో 2 కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఒక ముగ్ధమోహనాకారంగా ఉన్నటువంటి కాంత ఏదో సేవలు చేస్తూ ఉన్నది. ఆమెపై చూపులు ప్రసరించాయి. ప్రసరించడంతో ఆయన అనుకున్నాడు, ఏమిటబ్బా మనం తపస్సు చేసుకుంటూ ఉన్నాం, ధ్యానంలో ఉన్నాం, కళ్ళు మూసుకు కూర్చున్నాం. ఈ కళ్ళు మూసుకు కూర్చున్నటువంటి వాళ్ళు మన కళ్ళు తెరవడం ఏంటి, మన మనసు కదలటం ఏమిటి అనేటువంటి విధాయకంగా ఆయన కొంత సముదాయింపజేసుకొని తిరిగి మరలా ధ్యానంలోకే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే 2వ బాణం సంధించాడు వీడు. వేసి కొట్టాడు ఆ బాణం కూడా. పుష్ప బాణం వాడి దగ్గర ఉంటాయి మన్మధుడి దగ్గర. ఆ పుష్పబాణం తెయ్యగానే మళ్ళీ తిరిగి మరలా పరమశివుని ఎందుకు కదలికలు, మనసులో మళ్ళీ అలజడి, ఆ ప్రకారం కళ్ళు తెరవటము చూస్తాము ఏమి జరుగుతూ ఉన్నాయి. ఇక స్వామివారికి కూడా ఆలోచన కలిగింది, సందేహం కలిగింది. ఏమిటబ్బా మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళము, ధ్యానం చేసుకుంటుండే వాళ్ళము, నిశ్చలంగా ఉండేటువంటి వాళ్ళము, నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మనకే కదలికలు ఏమిటి, ఈ కళ్ళు తెరవటం ఏమిటి, ఎవరినో చూస్తాం ఏమిటి అనేటువంటి యొక్క ఆలోచన రాగానే ఇదేదో జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఆయన కొంచెం తేరిపార చూస్తే ఆ పుష్పాల చాటును ఉన్నాడు ఈ మన్మధుడు. మరో బాణం సంధించి కూర్చున్నాడు వీడు. ఆ దృశ్యాన్ని చూసి పరమశివుడు 3వ కన్ను తెరిచాడు. మన్మధుడు కాస్త భస్మం అయిపోయాడు. ఆ తర్వాత రతీదేవి, మన్మధుని భార్య రతీదేవి వచ్చి గోలుని ఆడవటం, బతుకుపడటం, బాధపడటం, విలపిస్తూ ఉంటాం. దాంతో దేవతలందరూ వచ్చారు. వచ్చి ఆమె గారు ప్రాధేయపడగా అప్పుడు పరమశివుడు తిరిగి మళ్ళా ఆ మన్మధుడిని బతికించటము. ఆ తర్వాత దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు, అయ్యా నీ మంకు బొట్టు మాను, నీ తపస్సు మాను, నీ ధ్యానం మాను, బయటకు వచ్చేయి, మేమందరం బయటే ఉన్నాం. ఎప్పుడు ధ్యానంలో కూర్చోవడం, లోకాలు ఏమవుతున్నాయి చూసే విధానం లేదా, ఓ పక్క మేము చేస్తూ ఉన్నాం, ఎక్కడ వాడి దెబ్బలకి తట్టుకోలేకపోతా ఉన్నాము. ఓ తారకాసురుడు వాడు తపస్సు చేస్తే మా బ్రహ్మదేవులు వరం ఇచ్చాడు. ఏమిటా వరం అని చెప్పానంటే, మరి మీ యొక్క అంశతో జనించేటువంటి పుత్రుడు తప్ప చంపేది ఆడిని, ఎవరి చేత చనిపోయే విధానంగా లేకుండా వరం పొందాడు వాడు. దాని కారణంగా అన్ని లోకాల మీదకు వచ్చి అందరికీ కూడా నిద్ర లేకుండా, తిండి లేకుండా, తీర్థం లేకుండా తన్నుతూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడు, వేధిస్తూ ఉన్నాడు. మరి నిన్ను చూస్తే నువ్వేం తపస్సులో మునిగిపోయావు, నువ్వు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా కనబడతా ఉన్నది. కాబట్టి ఏదో ఒక రకంగా నిన్ను బయటికి లాక్కొచ్చి మరి నీ కోసముగా జనించినటువంటి ఆ సతీదేవియే నీ కోసముగా వచ్చింది, పర్వతరాజ పుత్రికగా జనించి నీ కోసంగా వచ్చింది. ఆమెను చేపట్టి చక్కగా సంతతి బడసి మా అందరి కష్టాలు తీర్చమని చెప్పేసి అప్పుడు దేవతలందరూ కూడా స్వామివారిని ప్రార్థిస్తే ఇక లోక కళ్యాణార్థమై ఆయన గారి పెళ్ళికొడుకు కావాల్సి వచ్చింది. పరమశివుడు నిరంతరముగా యోగ సమాధిలో, ధ్యాన సమాధిలో, నిశ్చల సమాధిలో, ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఏ జంజాటము లేకుండా ఆనందముగా ఉన్న విధానం అయింది. చివరికి ఆయన కూడా సంసారంలో దిగాల్సిన పరిస్థితి కలగజేసిన విధానం కొన్ని సన్నివేశాలు చూసినట్లయితే ఏదో ఒక కథకు ప్రారంభముగా ఉన్నట్లుగా ఉంటాయండి. ఆ తారకాసుడు వరం కోరటము, దేవతలందరూ బాధింపబడటము, వాళ్ళందరూ కూడా మరి పరమశివుడిని ఉద్దేశించి ప్రార్థనలు చేయటము, ఆ తర్వాత మరి సతీదేవిగా ఆమె దేహం సాలించి తిరిగి వాళ్ళ పర్వతరాజ్యపుత్రికగా జనించి ఆయనకై వచ్చి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆమె యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతం చేసే విధానముగా యాదృచ్ఛికముగా వీళ్ళు ఆమె యొక్క తపస్సును, ఆమె యొక్క సంకల్పాన్ని నిర్వర్తింపజేసేటువంటి ఉద్దేశంతో రాలేదు.
ఈమెను కలిపితే తప్ప ఆయన వల్ల ఈమెకు బిడ్డ పుడితే తప్ప మా బాధలు పోయే పరిస్థితి లేదు ఇక్కడ. అందుకు అందుకోసముగా వచ్చి ఈమెకు సహాయపడ్డారే తప్ప ఏమి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదన్నమాట. ఏదేమైనా ఈమె అమ్మవారి యొక్క సంకల్పం నెరవేరేందుకు ఒక విధి విధానముగా యాదృచ్ఛికముగా ఏర్పడ్డటువంటి ఒకనొక సన్నివేశం అన్నమాట. ఎందుకంటే మరి ఆ మహాదేవుడు కదిలేటువంటి వాడు కాదు కాబట్టి ఆయన కదిలించాలంటే ఏదో ఒక అంశం కావాలి. ఆ అంశాన్ని ప్రధానంగా చేసుకుని తిరిగి మరలా మరి ఆ మహాదేవుడు బహిర్ముఖుడై ఈ విధముగా అందరి యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మళ్ళీ సంసార విధాన మార్గాన్ని అవలంబించే విధానముగా స్వామివారు రావటం జరుగుతుంది. ఆ తర్వాత గిరిజా కళ్యాణము అన్నారు, పార్వతీ కళ్యాణము అన్నారు. లోకంలో ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క అంశం ఇది. దాక్షాయిని కళ్యాణము, సతీదేవి కళ్యాణం అనేటువంటి మాటలు అప్పుడు లేవు. కాబట్టి తర్వాత కాలంలో గిరిజా కళ్యాణం, పార్వతీ కళ్యాణం, ఎందుకంటే ఆమె ఆయన కోసంగానే వచ్చింది, ఆయన ఉద్దేశించే తపస్సు చేసింది, గొప్పగా తపస్సు చేసి ఆయన మనస్సును మెప్పించి దరికి చేరింది. అక్కడి నుంచి ఆయనతోనే పూర్ణముగా ఉన్నటువంటి విధానం ఆమె జీవన గమనం పరమశివునితో సంతోషముగా ఆనందముగా సాగినటువంటి విధానం. ఈ ప్రకారముగా సకల దేవతలు కూడా శివ పార్వతులకు కళ్యాణం గావించి తర్వాత అయా మా బాధలు పోయే విధానంగా నువ్వు కొంచెం ప్రయత్నం చేయాలి, బిడ్డను కనాలి, వాడిని పెంచి పెద్ద చేసి మా బాధలు పోగొట్టాలని చెప్పేసి అని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే ఇక పరమశివుడు కూడా వాళ్ళ సంకల్పం నివర్తింపజేయటానికి ఆయన యొక్క మహాసంగమానికి విజృంభించాడు. మనకి శివపురాణంలో వచ్చే అంశాలు ఇవన్నీ కూడా ఆ ప్రకారముగా పార్వతి పరమేశ్వరులు ఏకమయ్యారు. ఇద్దరు కూడా కలిసి ఉన్నటువంటి యొక్క విధానం మహాపర్వతములో కలిసిపోయి ఉన్నటువంటి విధానములో చాలా కాలంగా ప్రకారముగా మహాసంగమములో ఉండగా మరి ఇక్కడ తారకాసురుడి బాధలు పడలేక దేవేంద్రాదులు మరి ఏం జరుగుతుంది ఏమిటనే విషయముగా అగ్నిదేవుణ్ణి పిలిచి నువ్వు పోయి చూసిరారా అని చెప్పనంటే అగ్నిదేవుడు పోయి ఆ గుహలో పోయి చూస్తే అక్కడ మరి ఇరువురు కూడా మహాసంగమములో ఉన్నటువంటి విధానం. అగ్ని రాకను గమనించి పరమశివుడు ఆయన ఆ కార్యం నుంచి నిష్క్రమించి ఆయన సిగ్గుతో బయలుదేరగా ఆయన యొక్క వీర్యం జారి పడగా పార్వతి ఆ విషయం గమనించి వాడిని మందలించింది, వాడిని శపించింది. ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో రావచ్చా అనే విధానముగా ఆమె గారు కోపముతో అగ్నిదేవుణ్ణి శపించి ఈ వీర్యం నువ్వే ధరించు అని చెప్పేసి అనే విధానముగా ఆజ్ఞాపిస్తే ఆ వీర్యం అగ్ని ధరించలేక జలంలో పడవేగా ఆ జలంలో పోతున్నటువంటి యొక్క ఆ వీర్య శాతం ఒక రెల్లుగడ్డిగా తగులుకొని దాంట్లో జనించినటువంటి యొక్క అతడే శరాననుడు ఆయన కుమారస్వామిగా తర్వాత కాలంలో పేరుగాంచినటువంటి విధానము. ఆ కుమారస్వామి పెరిగి పెద్దవాడై దేవగణములకు నాయకుడై చతురంగ బలాలతో పోయి తారకాసురుణ్ణి సంహరించి దేవతలకు ఆనందాన్ని కలగజేసినటువంటి విధానము. మరి తర్వాత కాలంలో పార్వతి తన స్నానార్థి అయి నలుగు పిండి పెట్టుకున్నప్పుడు ఆ దేహం నుంచి వచ్చినటువంటి యొక్క ఆ పిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి ద్వారాన్ని కాపలాగా పెట్టిన విధానములో మరి పరమశివుడు వచ్చినప్పుడు ఆయన అడ్డగించగా నన్ను అడ్డగిస్తావా అని చెప్పేసి అని పరమశివుడు కోపావేశముతో ఆయన శిరస్సును ఖండించగా ఆ వార్త విన్నటువంటి మరి అమ్మవారు పర్వతరాజ పుత్రిక వచ్చి బోలున దుఃఖించడము, మరి ఆ వృత్తాంతాన్ని పరమశివుడు విని తెలుసుకుని తిరిగి మరల ఏ యొక్క జీవైతే ఉత్తరముఖంగా తిరిగి నిద్రిస్తూ ఉంటుందో ఆ ప్రాణి యొక్క శిరస్సును దెమ్మని చెప్పేసి అని ఆజ్ఞాపించగా ప్రమదగణాలు పోయి ఉత్తర దిక్కు వైపు ముఖం పెట్టి నిద్రించేటువంటి పిల్ల ఏనుగా ఆ శిరస్సును ఖండించి తీసుకురాగా దానిని వినాయక స్వామికి కుమారునికి అంటించి ఆయన మళ్ళా
పునర్జీవితం చేసినటువంటి విధానములో పార్వతి అమ్మవారు సంతోషించినటువంటి విధానము. ఈ ప్రకారముగా మరి వినాయక స్వామి యొక్క ఆవిర్భావము సతీపతులకు పార్వతీ పరమేశ్వరులకు ప్రియపుత్రుడుగా ఉన్నటువంటి విధానము. ఇది ఈశ్వరుని యొక్క సంసార విధానము. అలాంటి ఆ వినాయక స్వామి వారి మరి వినాయక చవితి మహోత్సవ కార్యక్రమాలను మనం విశేషముగా జరుపుకుంటున్నటువంటి సందర్భము. ఈనాడు ఎక్కడ కూడా అన్ని వీధులలో అందరూ చిన్న పెద్ద అందరూ కూడా స్వామివారి విగ్రహాలు పెట్టుకొని ఎంతో ఉత్సాహముగా 5 రోజుల నుంచి 10 రోజులుగా కూడా గణపతి నవరాత్రులుగా కూడా అందరూ కూడా చేసుకునేటువంటి విధానం, ఒక భక్తి భావన, అందరిలో కూడా ఒక దైవ భావన, మంచి భావన కలగజేసేటువంటి యొక్క అంశాలు. ఈ పురాణ భాగాలు మనకు లేకపోయినట్లయితే ఈనాడు ఏ పండగ ఉండేది కాదు. సంక్రాంతి పండుగ లేదు, శివరాత్రి పండుగ లేదు, ఏ దీపావళి, వినాయక చవితి పండుగలన్నీ కూడా మనకు ఉన్నాయని చెప్పానంటే వాటికి ఆధారం పురాణ భాగాలే. ఆ పురాణ భాగాలలో మనం చెప్పుకున్నట్లుగా మన జీవిత గమనాలని ఒక సరిచేసే విధానముగా, మంచి చెడులు బోధించే విధానముగా, మరి మానవుని యొక్క భావాన్ని పెంపొందింపజేసే విధానముగా, ఇంకా తాత్విక కోణములో పయనించేటువంటి వారికి తత్వజ్ఞానం అందింపజేసే విధానముగా ఇవి చేరి ఉన్నటువంటి యొక్క విధానాలు. కాబట్టి జీవన గమనంలో ప్రయాణం చేసే వాళ్ళకి నీతి బోధించేటువంటి అంశాలు, జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వారికి తత్వజ్ఞానాన్ని ప్రబోధింపజేసేటువంటి అంశాలు. కాబట్టి వినాయక చవితి సందర్భముగా మనం ఒక కథాంశాన్ని మనం తీసుకోవటం జరిగింది. మన గతంలో కూడా వినాయక స్వామి వారి గురించి గతంలో చెప్పుకోవడం జరిగింది. అప్పుడు దాదాపుగా 15 వీడియోలు అప్పుడు మనకి వచ్చాయి. అవి మీకు వాట్సాప్లో నేను పెట్టాను, అవి మీరు చూసుకోవచ్చు. వాట్సాప్లో మొత్తం కూడా మీకు పంపిస్తూ ఉన్నాను. ఏదైనా మీరు దాంట్లో గమనించుకొని వినే అవకాశం చేసుకోవచ్చు. అప్పట్లో ఒక తత్వాన్ని ఆధారంగా చేసుకుని వినాయక చవితి యొక్క సందర్భ అంశాలని చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు కథాంశాన్ని తీసుకుని దాని ఆధారంగా చేసుకుని ఈ వినాయక స్వామి యొక్క విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.